కార్యక్రమంలోకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. పలు ప్రశ్నలు, పలు సమాధానాలు. ఏ సమాధానమైనా దేవుని వాక్యం నుండి మాట్లాడుతున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. అదేంటంటే సహజంగా గత కార్యక్రమంలో మనం చూసాం గాడ్స్ నేచర్. గాడ్స్ నేచర్ ఏంటంటే అది ప్రాఫిట్ విషయంలో చూసాం. గత కార్యక్రమంలో మీరు డీటెయిల్డ్గా వివరించి చెప్పారు. అందులో ముఖ్యంగా ఒక విషయం చెప్పారు, దేవుని యొక్క నేచర్ ఎప్పుడూ ప్రేమ కనికరము గల నేచర్ అని చెప్పారు. ఈరోజు ఒక ప్రశ్నతో ప్రారంభించాలని అనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్, జాన్ 3:16. ఆయన ఎంతో ప్రేమగల దేవుడు, ప్రేమగల దేవుడు, ప్రేమగల దేవుడు. అందులో మార్పు అనేది లేదు. ప్రశ్న ఏంటంటే, ప్రేమగలవాడు అని చూసాం. అయితే కెన్ గాడ్ ట్రస్ట్ దిస్? ప్రేమకు ట్రస్ట్కి ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ప్రశ్నగా ఉంచి నేను మొదలు పెడుతున్నాను. ఒక సేవింగ్, మీ వద్ద 10 లక్షల రూపాయలు ఉన్నాయి. మీ చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తున్నారు, అన్నీ ఓకే. అయితే ఈ సేవింగ్ చివరికి దీన్ని ఎవరికైనా నమ్మి ఇవ్వాలి, నమ్మకస్తులకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు చాలామంది ఉంటారు, ఫ్రెండ్స్ చాలామందిని ప్రేమిస్తారు. అయితే దీన్ని నమ్మి ఒకరికి మాత్రమే ఇస్తారు. ప్రేమించే వారిని అందరినీ నమ్మలేదా అన్నట్లయితే అది మరో విషయం. అయితే ఈ ట్విస్ట్ అయిన మాట లోతుగా ఉంది. సో ఈ ప్రేమకు నమ్మకానికి ఒక వ్యత్యాసం తెలుస్తోంది. దీన్ని మీరెలా చూస్తారు? ఏమడుగుతున్నారంటే, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కానీ అందరినీ నమ్ముతున్నాడు. అదే ప్రశ్న కదండి. అది నేను పాలిష్గా అడిగాను, మీరు మీ స్టైల్లో చెప్పేశారు. వీక్షకుల కోసం అడిగారు, నాకు అర్థమైంది చెప్పాను అంతే. ఇప్పుడు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందులో మార్పు లేదు. అందరినీ నమ్ముతున్నాడా అని చెప్పినప్పుడు చెప్పలేం. అక్కడొక క్వశ్చన్ మార్క్ ఉండడం జరుగుతుంది. అందరినీ నమ్మగలడా అని చెప్పి. ఇప్పుడు అబ్రహాము విషయంలోనూ ఎంతో ఆస్తి సమకూడింది అతనికి. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపులే కానీ బైబిల్లో ఉంది. ఎంతో ఆస్తి సమకూడింది. అలాగొచ్చిన తర్వాత దేవునితో అబ్రహాం అడుగుతున్నాడు ఆదికాండము 15వ అధ్యాయంలో, ప్రభువా ఇంత ఉంది, నాకేమిస్తారు? వారసుడినివ్వలేదే, ఇప్పుడు ఇది నేను ఎవరికిచ్చి వెళ్ళాలి? తర్వాత ప్రశ్నలో ఇతనే ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. ఏం ఆప్షన్ ఇస్తున్నాడంటే, మరి దమస్కు ఊరివాడైన ఏలియేజరే, సిరియా దేశస్థుడు ఒకడున్నాడు, అతను తనతో ఉన్నాడు, అతని దగ్గర నేను ఇచ్చేదా? ఎందుకంటే సిరియా అన్నది ఇతని ఊరు. ఈయనొచ్చాడు కదా, మెసొపొతేమియా దేశం నుండి వచ్చేప్పుడు సిరియా దేశం నుండి లోనికి వచ్చారు. తన ఊరివారిని ఉంచుకున్నాడు. ఆ ఊరివాడు ఈయన ప్రజలందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు రిబ్కా సహోదరుడు లాబాను ఉన్నాడు కదండి, అతడు సిరియావాడు, అక్కడి నుండి రిబ్కాని తీసుకొచ్చారు. సో వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, సొంత వాళ్ళు. ఆ ఊరివాడు ఇతను. సో ఇతని నమ్మకం ఏంటంటే, మన ఊరివాడు. ఒక మ్యాప్ గీస్తున్నాడు. మన ఇంట్లోనే పెరిగిన ఒక అబ్బాయి నాతో ఉన్నాడు, నా ఊరివాడు, నా కోసం నమ్మకంగా ఉన్నాడు. అందుకితనికి లేదు నీకొక బిడ్డ పుడతాడు, అతనే. ఇప్పుడు అబ్రహాముకి బిడ్డలు పుడుతూ ఉన్నారు, అది వేరే విషయం. ఇష్మాయిల్ ఒకవైపు, కెతురా సంతతి ఒకవైపు, ఇస్సాకు ఒకవైపు, అలాగా. ఇప్పుడు తనకు కలిగింది ఎవరి చేతికి ఇవ్వడము? ఇష్మాయిల్ని ప్రేమించలేదా అంటే మిక్కుటముగా ప్రేమిస్తున్నాడు. ఇస్సాకును బలి ఇవ్వమని చెప్పినప్పుడు కూడా దుఃఖముగా ఉన్నట్టు బైబిల్ చెప్పదు. మీరు చూస్తే మరి అబ్రహామును శోధిస్తాడు. ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకును బలి ఇవ్వాలని చెప్పినప్పుడు అబ్రహాము తెల్లవారిన లేచి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు. ఆయన దుఃఖముగా ఉన్నట్టు లేదా? ఆర్డర్. కాని ఇస్మాయిల్ను పంపమన్నప్పుడు ఈయనకి దుఃఖం కలుగుతుంది. మికిలి దుఃఖించాడు. అలాగిష్టపడేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఎంతో ఇష్టపడే ఇస్మాయిల్, అదే సమయంలో దేవుడు అనుగ్రహించిన వాగ్దానపుత్రుడు ఇస్సాకు, కెతురా సంతతి ఒక ప్రక్క. కాని అన్నిటిని కూడా మీరు చూసినట్లయితే అబ్రహాము ట్రస్ట్ చేసి ఎవరికిచ్చాడంటే ఇస్సాకిచ్చాడు. అబ్రహాము తనకు కలిగినదంతటిలోనూ ఇస్సాకుకిచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఇది క్లియర్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, అందరినీ ప్రేమిస్తున్నాడు. అబ్రహాం అందరినీ ప్రేమించడం కంటే ఇస్మాయిల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఇచ్చింది ఎవరికంటే ఇస్సాకుకి. ఎందుకు? అదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు మీరు అడిగింది అదే కదా, లవ్ అండ్ ట్రస్ట్. ఇప్పుడు నేను ప్రేమించడం అన్నది వేరే, నా నమ్మకం అన్నది వేరే. నాకు కలిగినంత కూడా చేర్చిపెట్టి అది తీసుకెళ్లి మరొక తరము వారికో లేక అది రెట్టింపు చేయడానికి ఎవరికి తెలుస్తుందో నేను వాళ్ళకే ఇవ్వగలను. నేను చాలా ఇష్టపడే బిడ్డ ఉండొచ్చు, బట్ వాడు ఒక తిరుగుబోతే ఉండొచ్చు, లేకపోతే వాడు మంచివాడుగా ఉండొచ్చు, ఎఫిషియెంట్గా ఉండడు. ఇది అట్లే తర్వాత మార్చగలిగే కెపాసిటీ లేకపోవచ్చు. మేబీ తను చదువుకున్నవాడిగా ఉండొచ్చు, ఇంకొకడు చదువుకుని ఉండడు, కానీ అతను వెంబడే ఉంటాడు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. తండ్రికి వాడి మీదే నమ్మకం ఉంటుంది. అప్పుడు అందరూ అడుగుతారు, సరే ఇతను బాగా చదివాడు, నిర్వహించగలడు, అతనికి చదువు ఉండొచ్చు, బట్ ఇతని దగ్గరే దానికైనా ఆ ఎబిలిటీ ఉంది. అలాంటిదే ట్రస్ట్.
ఆ యొక్క ట్రస్ట్ వచ్చి చదువు వల్ల ఇక దేని వల్ల రాదు. ఉమ్, ఆ ట్రస్టు వారి లోపల దేవుడే తీసుకుని రావాలి. ఇప్పుడు స్పిరిచువల్గా వద్దాం. దేవుడు వచ్చి ఆయన యొక్క ప్లాను మన దగ్గర ఇచ్చున్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆహాబును కూడా ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. బట్ గాడ్ యొక్క ప్లాన్ అనేది ఉంది. అది ఎగ్జిక్యూట్ చేసే ఒకడు ఉంటాడు. ఉమ్, అది ఎగ్జిక్యూట్ చేస్తాడు, ఇతను కన్ఫర్మ్గా చేస్తాడు అన్నప్పుడే అదే పౌలు స్పష్టంగా ఒకే వాక్యంలో చెప్పేస్తాడు, నేను నమ్మకమైన వాడినని నమ్మి ట్రస్ట్ కలిగి ట్రస్ట్ చేసి ఈ ఘనమైన సేవకు దేవుడు నన్ను పిలిచాడు. ఉమ్, యోచించండి, ఇతని దగ్గర 12 మంది పెరిగారు. ఉమ్, ఒకడెళ్ళిపోయాడు, 11 మంది ఉన్నారు. ఈ 11 మంది కాకుండా 70 మంది ఉన్నారు. ఇంత ఉన్నప్పటికీ గాడ్ ఒకరిని నిర్ణయించుకుంటున్నాడు. ఉమ్, పలు సమయాలలో దేవుడు నాపైన నమ్మకం ఉంచడానికి నా దగ్గర ఏముంది? ఆయన ఈ ఓన్లీ క్వాలిటీస్, క్వాలిఫికేషన్ ఇవేవీ చూడటం లేదు. ఉమ్. మనిషి ముఖమును చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. ఇందులో ఓ ప్రశ్న కూడా ఉంది. ఇంకా డీపర్ గా, సరే దేవునిపై ట్రస్ట్, సరే ఇప్పుడు ఆ సేవింగ్ కథకు వస్తున్నాను. ట్రస్ట్ కలిగిస్తున్నామంటే అంతవరకు మనం అందరినీ ప్రేమించవచ్చు. ట్రస్ట్ నమ్మకానికి పాత్రుడుగా, అప్పుడు ఒక నమ్మిక ఇతని యొద్ద ఇస్తే ఇతడు జాగ్రత్తగా ఉంచుకుంటాడు, ఇతనికి ఇస్తే చేస్తాడు. అప్పుడు సేవను నమ్మి ఇచ్చినప్పుడు ఎలా మనం అనుసరించాలో అని ఉంది కదా, అది ఎలా చూడాలి? అదే, ఇది హృదయాన్ని బేస్ చేసి ఉండడం, మీ బాహ్య అర్హతలు బేస్ చేసి కాదు. కరెక్ట్. ఇది ఇతనికి ఇస్తే చేస్తాడు. ఇప్పుడు దావీదు ఉన్నాడు. ఉమ్, ఆ కింగ్డమ్, అతని కింగ్డమ్ ఇది. ఆ హెవెన్లీ కింగ్డమ్ యొక్క మోడలే జెరూసలేం. ఇక్కడ ఇది భూమి మీద రూల్ చేయడానికి ఒకరు కావాలి. ఉమ్, ఎలాగంటే క్రైస్ట్కి మోడల్ కావాలి. ఇప్పుడు చూసినట్లయితే డేవిడ్కి అందరు బ్రదర్సు ఉన్నారు, డేవిడ్ సహోదరులు అందరూ ఉన్నారు. సమూయేలు ఏం చేశాడంటే స్టౌట్గా ఉన్న వ్యక్తిని చూశాడు, ఇతడై ఉంటాడేమోనని చెప్పి లేచాడు. ఉమ్, దేవుడు చెప్తాడు, లేదు లేదు, నువ్వు ముఖాన్ని చూస్తున్నావు, నేను హృదయాన్ని చూస్తున్నా. ఎందుకంటే నమ్మకము హృదయానుసారమైనది లోపల, వెలుపల ఎప్పుడన్నా మార్చుకోవచ్చు. ఉమ్, ఇప్పుడు ఇతనిలాగా అతని శరీరాన్ని మార్చొచ్చు, హృదయాన్ని మార్చలేరు. ఉమ్, ఆ నమ్మకం వస్తుంది చూడండి. నేను ఒక ఉదాహరణ చెప్తే బాగుంటుందేమో. ఆ, ఇప్పుడు జరుగుతున్న రీసెంట్ డేస్లో ఒక్కొక్క సేవకుడును ఒక్క సేవను కట్టి లేపడానికి ఎంత కష్టపడుతున్నావు? అవును. అవునా? ఉమ్, అప్పుడు నేను ఒక ఉదాహరణకు చెప్తున్నా. ఒక పాస్టర్ తన లైఫ్లో ఒక చర్చ్ కట్టడానికి ఎంత కష్టపడుతున్నాడు? ఆయన వల్ల లైఫ్లో ఒక చర్చ్ కడితే చాలు అని అనుకుంటున్నాడు కదా. అవును. అయితే దేవుడు ఒక బిజినెస్ మ్యాన్ని లేపి 100 చర్చిలు కడుతున్నాడు. ఉమ్, అలా ఒక బిజినెస్ మ్యాన్ 100 చర్చిలు కడుతున్నాడు. ఆ ఒక బిజినెస్ మ్యాన్ నాతో చెప్పాడు, నేనిక చనిపోయే లోపల నేను దేవుని కోసం 1000 ఆలయాలు కట్టాలండి అని చెప్పి చేస్తున్నాడు. ఇప్పుడు ఇతనికి అట్లే డబ్బు వచ్చి గుమ్మరిస్తుంది. ఉమ్, ఈ ఒక చర్చ్ కట్టాలని కష్టపడుతున్నాడు కదా, ఉమ్. అతను సాధ్యమైనంత రీతిలో కష్టపడుతున్నాడు, కట్టలేకపోతున్నాడు. ఎందుకంటే అనేక శ్రమలు ఉన్నాయి శ్రమలు అందులో. ఉన్నాయి. అయితే ఇతనికి ఎలాగొస్తుంది? ఉమ్, ఈ బిజినెస్ మ్యాన్కి ఎలాగొస్తుంది? నేనేం చెప్పదలుస్తున్నా, ఇతను ఆయన్ని నమ్మాడా లేదా? ఆ స్థలంలో 1000 చర్చులు కట్టడం అన్నది గాడ్స్ ప్లాన్. ఒక ఉదాహరణకు చెప్తున్నా. అలాగున్నప్పుడు దేవుడు ఎవరు డబ్బాశ లేకుండా ఉన్నారో వారికే ఇస్తున్నాడు అది. హ్మ్. కానీ అతను స్పిరిచువల్ పర్సనా? స్పిరిచువల్గా చూస్తే ఇతనికంటే అతను తక్కువై ఉండొచ్చు, ఇతని స్థాయికి బైబిల్ తెలియకపోవచ్చు. అయితే ఆ విషయంలో కరెక్ట్ గా ఉంటాడు. ఈ వర్క్కి ఇతని దగ్గర ఇస్తేనే అది చేయగలడు. ట్రస్ట్ కలిగి ట్రస్ట్ ఉన్నాడు. చేస్తున్నాడు, అదే ట్రస్ట్. ఉమ్, ఎందుకో హఠాత్తుగా ఆ మనిషికి దేవుడు ఇంత ఇస్తున్నాడు అని చూసినప్పుడు ఆ పనికి అతని ద్వారానే చేయగలడు. అతను క్వాలిఫైడా అని అడిగినట్లయితే అతని హృదయం క్వాలిఫైడ్. ఉమ్, ఇప్పుడు ఒక చోటికి వెళుతున్నాం. కొంతమంది ఉన్నారు, వారిని గమనిస్తే అందరికీ కొనిస్తూ ఉంటారు. ఉమ్. అక్కడ వారి హార్ట్ అలాగుంటది. వెంటనే అందరూ రండి, తిందాము రండి. యోచించరు. నాకొక ఫ్రెండ్ ఉండాడు. ఉమ్, అతను ఇలా ఉంటారని అడగద్దు, ఆయన ఉండాడు. ఉమ్, మీరు నేను వెళితే 2 టీలు మీ టీకి మీరు డబ్బు ఇచ్చేయండి అంటాడు. ఉమ్. అలాంటి వారు ఉన్నారు. అలాగుండాడు. ఉమ్. మీరు చూసుంటారేమో అవునవును. అలాగా. నువ్వు నీ టీకి డబ్బు ఇచ్చేరా అంటాడు. ఎవరిది వాళ్ళు, ఎందుకంటే లెక్కలో కరెక్ట్గా ఉండాలి. ఇతన్ని ఉంచుకుని 10,000 మందిని పోషించే ఒక పనిని దేవుడు చేయలేడు. ఉమ్, బయట నుండి చూసే వాళ్ళకి తెలియదు. అందులోనూ ఇంకా చెప్పాలంటే ఈయన తీసుకెళ్ళి ఉంటాడు కదా, ఆయనకి ఈయనే గాస్పుల్ చెప్పుంటాడు. అన్నీ ఉంటాయి, బాగా చదువుంటాడు. బట్ ఈయన ఉంచుకుని ఒక 5,000 మందికి పోషణ అందించలేడు, ఇస్తే చేయలేడు. ఇతను ఉమ్. ఉంచుకుంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరిని ట్రస్ట్ చేస్తున్నాడు? చూస్ చేసి ట్రస్ట్ కలిగి ఉంటున్నాడు. ట్రస్ట్ చేస్తున్నాడు. అతను మరి ఓన్లీ క్వాలిఫైడా అంటే కాదు. లేదు. లేదు. చూడటానికి ఏంటండి, నేను ఎంత ఆశతో దేవునికి చేయాలనుకుంటున్నా, నాకు రావడం లేదు. పరలోకానికి నమ్మకం రాలేదు. ఉమ్. నా మీద పరలోకానికి నమ్మకం హెవెన్ ని రావాలి. ట్రస్ట్ చేయాలి. ట్రస్ట్ చేయాలి. అందుకని ఈ ప్రశ్నను ఇలా అడిగాను. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, ప్రేమ గలవాడు అని చెప్పి మనం జీవితాన్ని ఆల్మోస్ట్ గతింపజేశాము.
అయితే ఈ ప్రశ్నను లేవనెత్తాలి. ప్రేక్షకులకు ఒక్కొక్కరు సరే ప్రేమగలవాడే, అయితే దేవుడు నన్ను నమ్ముతున్నాడా? డస్ హీ ట్రస్ట్ మీ విత్ హిజ్ వర్క్? అదే ఇంపార్టెంట్. దేవుడు నన్ను ప్రేమించడం డిఫాల్ట్. అది బేసిక్. అందరినీ ప్రేమిస్తున్నాడు. తర్వాత స్టెప్, నన్ను నమ్ముతున్నాడా, నన్ను నమ్మి ఒక విషయాన్ని ఇస్తున్నాడా? ప్రాజెక్ట్ ఇస్తున్నాడా, ఆ, ఆ ప్రాజెక్ట్ నన్ను బట్టి ఆయన చేయగలుగుతున్నాడా. మరొకటి, కొంచెంలో నమ్మకంగా ఉంటేనే అనేక వాటి మీద నమ్మకం కలగాలి. అదే ట్రస్ట్ డెవలప్ అవుతుంది. చిన్న విషయమే ఒక ఎగ్జాంపుల్ మా నాన్నగారు చెప్తారు. చిన్న చేపను ఎరగవేసి పెద్ద చేపను పట్టుకోవాలి అంటారు కదా. అప్పుడు మా నాన్నగారు అన్నారు, చిన్న చేపను వేసి పెద్ద చేపను పట్టుకోవడం అలా ఉంచండి, చిన్న చేపను వేస్తే చిన్న చేపే పోయిందంటే హెచ్చరికగా ఉండాలి చేసే పనిలో. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్పేగా. లేదు, అదే మిమ్మల్ని నమ్మి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్కైనా ఎగ్జామ్. ఆ, ఇది ఎప్పుడు జరిగి ఉంటుందో తెలుసండి. మీరు పొలంలో పని ముగించి వచ్చేప్పుడు ఏదో ఒక చిన్న విషయంలో జరిగి ఉంటుంది. నువ్వు దేన్ని అలక్ష్యం చేస్తున్నావు, ఏది ఇంపార్టెన్స్గా చూసావు అనేది అక్కడ చూసుంటావు. కరెక్ట్. అక్కడ నేను ఫెయిల్యూర్ అయ్యాను. ఆడో తర్వాత ఏది కూడా నమ్మి నాకు ఇవ్వడు. ఇతను శ్రేష్ఠపుత్ర భాగానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఇతన్ని నమ్ముతున్నాడు. ఇతనికి ఆశీర్వాదం ఇస్తే కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు. అతనికిచ్చిన ఆశీర్వాదం ఒక ఆహారం నిమిత్తం ఇచ్చేశాడు. అతనికి ఆ అర్హత తెలియలేదు, వాక్యం చెప్తుంది. తర్వాత అతను అది వెదకి పొందలేకపోయాడు. ఇప్పుడు దేవుడేం చేస్తున్నాడు? దాని మహిమ తెలిసిన వానికి ఇస్తూనే ఉన్నాడు. అందువల్ల బైబిల్ చెప్తుంది, ఉన్నవానికి ఇంకా ఇవ్వబడుతుంది. ఎందుకు అతనికి ఇవ్వబడుతుందంటే అతనికి ఆ వాల్యూ, దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. ఇది నేను చెయ్యాలి, అది చూస్తున్నాడు దేవుడు. అది ఇప్పుడు కాదు, మీరు ఎదుగుతూ వస్తున్నప్పుడే చూస్తాడు. నేను ఒక ఉదాహరణకు చెప్తున్నా. జరిగిన సంభవమే. నా ఫ్రెండ్ ఒకరున్నారు. నా ఫ్రెండ్ వచ్చి, నేను అతను ఒకటిగా పెరుగుతున్నాం. ఆ ఎదుగుతున్న సమయంలో మేము ఒక 3-4 ఉంటాము. ఆ ఎదిగే క్రమంలో మేము కొంత డబ్బే ఉంటుంది మా దగ్గర. ఎవరైనా టీ ఇప్పిస్తారా మాకు అనే స్థితిలోనే ఉండేవాళ్ళం మేము. ఎవరైనా వచ్చి మాకు టీ ఇప్పిస్తారా, అలాగే ఉండేవాళ్ళం మేము. ఏదైనా కొంత డబ్బు వస్తే వెంటనే ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడు, రారా మనం తిందాం రండి అని పిలుస్తాడు. అతనిప్పించలేని పరిస్థితే. అతనికి కొంత డబ్బు వచ్చిన తర్వాత, వచ్చింది, ఇది చేర్చి పెడదాం అనేది కాకుండా మనకొకడు కొనిచ్చాడు, ఈరోజు వాడిని చూస్తున్నాం, కొనివ్వాలనే ఒక ఆలోచన. ఇది ఒక 30 సంవత్సరాల క్రితం నేను వాడి దగ్గర చూశా. ఇప్పుడు చూడండి, అతన్నిప్పుడు దేవుడు కోటీశ్వరునిగా చేశాడు. ఇప్పుడు అతనికి ఆ గుణం మారలా. ఇప్పుడు అతనితో దేవుడు ఎన్నో కార్యాలు చేపిస్తూ ఉన్నాడు. ఏంటి రీజన్ అంటే, ఆ బేసిక్గా ఆ రోజు చూసిందే, ఇన్బిల్ట్. పిల్లలు ఇంకా పుట్టక మునుపే ఒకరిని ప్రేమించా ఒకరిని ద్వేషించాననే దానికి రీజన్ ఏంటంటే, ఆయనకి ఇతను అలా అవుతాడని తెలుసు. అతని నమ్మి అనేక ప్రాజెక్టులు ఇస్తున్నాడు దేవుడు. అదే చెప్తున్నాను, ఆ ట్రస్ట్ దేవుడికి రావడానికి చిన్న సంభవాలు ఉంటాయి. ఒక అంత తన వారసుడు వారసత్వానికి అంటూ వెనకేసుకునే వాళ్ళని పెట్టుకుని ఎలాగ మీరు మిషన్ సేవ చేయగలరు? అతను ఉంచుకుని మిషన్ సేవ చేయాలి. అవును, ఒకవేళ దేవుడు అతని ద్వారా చేయాలనుకుంటే చేస్తాడు, ఇది వేరే విషయం. చేయిస్తాడు. మరొకటి, అవును, నేను చెప్పి అవును, ట్రస్ట్. నేనొచ్చి ఒకరిని ఆజ్ఞాపించి పని చేయించడానికి నమ్మకంతో పని చేయించడం డిఫరెన్స్ ఉంది. ఆజ్ఞాపనతో చేస్తే రోబో, నమ్మి చేపిస్తేనే మనిషి. సో ఆ ట్రస్ట్ దేవునికి రావడం అనేది ఎంతో గొప్పది. అయితే నేను చెప్తున్నా, దేవుడు నమ్మాడనుకోండి, ఆ నమ్మకత్వానికి తగినట్టుగా అతను నడుచుకున్నాడనుకోండి, అతను ఉంచుకుని చేసే విషయాలు ఎంతో గొప్పగా ఉంటాయి. అందరూ ఆశ్చర్యపడే విధంగా ఉంటాయి. కానీ ఆ నమ్మకం రావాలి. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసేప్పుడు ఈ వర్డ్ యూజ్ చేస్తాడు, నన్ను నమ్మండయ్యా నమ్మండయ్యా అంటుంటాడు. ఆ నమ్మకమే ఎంతో ఇంపార్టెంట్. బైబిల్లో యోనా గురించి మనం చాలా విషయాలు చూస్తున్నాం. చాలా విషయాలు దేవుడు అతన్ని నమ్మి చేస్తున్నాడు. కానీ అందులో ఒక పాఠం ఉంది, తెలిసిన విషయం తెలియని కోణం. మీరు ఈ ట్రస్ట్ విషయాన్ని ఎలా చూస్తున్నారు? ఇందులో ఏంటంటే, మనము గత ఎపిసోడ్లో వచ్చి ఏలియన్ గురించి చూసాం. అవును, ఆయన గొప్ప ప్రాఫిట్, అనేక విషయాలు చూసాం. ది సేమ్ ఇన్సిడెంటే ఇక్కడ కూడా, ది సేమ్ ఇన్సిడెంట్. బట్ ఈ ఇన్సిడెంట్లో ఏలియాకి ఈయనకి ఒక డిఫరెన్స్ ఉంది. ముగింపు ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇందులో చూస్తే ఇది అందరికీ తెలిసిన విషయమే. నినెవేకి వెళ్లి హెచ్చరించమన్నాడు. ఇతనొచ్చి నినెవేకి వెళుతున్నాడు. ఫస్ట్ వెళ్ళనని చెప్పాడు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే, జోనాకి దేవుని గురించి బాగా తెలుస్తుంది. క్లియర్గా ఉంది. మీరు చెప్తారు, తర్వాత చెయ్యరు. ఇప్పుడు జోనా ఎటువంటి ఒక ప్రాఫిట్ అంటే, మనం ఫస్ట్ చెప్పుకుందే, నేను చెప్తే జరగాలి, నేను చెప్తాను మీరు చేయాలి, లేకపోతే నేను ప్రాఫెసీ చెప్పను. దేవుడెందుకు చెప్పమంటున్నాడంటే అతన్ని మార్చడానికి. వీరికి ఆ శిక్షణ అనేది చేసిన తప్పుకి ఇచ్చేది. ఇదే వీళ్ళ మటుకైతే. గాడ్ మటుకైతే శిక్షణ అన్నది మార్చడం. ఇప్పుడు నినవే ప్రజల్ని మార్చాలి. ఇప్పుడు దేవుడు వెళ్తున్నాడు, చెప్తున్నాడు, చేస్తూ ఉన్నాడు.
ఇక్కడ కూడా జోనా దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఫస్టే ఇతనికి ఇలా అవడంతో దేవుని మీద కోపం ఉండింది. హ్మ్. అక్కడ ఇలాగుంది చూడండి. యోనా 4:1 యోనా దీన్ని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని ఎవరి మీద? దేవునిపై. దేవుని మీద హ్మ్. బహుచింతాక్రాంతుడై కోపగించుకుని యెహోవా నేను నా దేశమందుండగా ఇటు జరుగునని నేను అనుకొంటిని గదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడువయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. చాలా క్లియర్గా చెప్పాడు. బాగా తెలిసింది దేవుని గురించి. కరెక్ట్గా ఉన్నాడు. తర్వాత ఇంతటికి ఇతని దగ్గర ఉన్న ఒకే సమస్య ఏంటి? దీర్ఘదర్శి దేవుని యొక్క బోరగా మాత్రం ఉండకూడదు, దేవుని హృదయముగా కూడా ఉండాలి. నేను బూర చెప్పేశాను, అనౌన్స్ చేశాను, చెప్పేశాను. చెప్పేశాను. తర్వాత ఇతనికి దేవుని హృదయం అన్నది లేదు. ఎందుకు దేవుడు మోషేను గూర్చి ఒక మాట చెప్తాడు? అతనిలాగున దేవుని ముఖాముఖిగా దర్శించిన దీర్ఘదర్శి ముందునూ లేడు వెనుకనూ లేడు. ఏంటి రీజన్ అన్నట్టయితే, మోషేలాగా ఒక ప్రాఫిటే లేడా? ఉన్నారు. ఆయనలాగా అనేక ప్రాఫిట్స్, డానియల్ కానివ్వండి, చాలా మంది గురించి చదివాం. చాలా మంది ఉన్నారు. కానీ ఆ దేవుని హృదయము గల ప్రాఫిట్, ఆ హార్ట్ బీట్ ని అర్థం చేసుకొని తెలుసుకొని అదే హార్ట్ బీట్ ఇతనికి ఉంటుంది, సేమ్ హార్ట్ బీట్. దేవుడు ఎందుకు చెప్పాడు నాశనం చేయకూడదు? నేను అదే చెప్తున్నాను, నాశనం చేయకూడదు. ఈ యొక్క మనోస్థితి ప్రతి సేవకునికి కావాలి. నేనొక ఉదాహరణకు చెప్తాను, నా గురించే చెప్పుకుంటాను. ఇప్పుడు ఇటువంటి సంభవాలు జరుగుతున్నాయని చెప్పుకున్నాం కదా, ఏం టైం ఈ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం కదా. మీ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆ విధంగా సూచనలు, కొన్ని విషయాలు వచ్చి 15 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. 15 ఏళ్ల తర్వాత 2004లో 5లో జెరూసలేం వచ్చి క్యాపిటల్గా ఇస్రాయేల్కి మారుతుందని బైబిల్లో ఉంది. ఇది జరుగుతుందనేది. అందులోకైనా ఎటువంటి కార్యాచరణలో అప్పుడు జరగల. 2018లోనే జరిగింది. కొన్నిసార్లైతే ఇలా మనం చెప్పుకునే విషయాలకు ఆపోజిట్గా జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇప్పుడు ఒక కరువు వస్తుందని బైబిల్లో ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూస్తే దేశం సుభిక్షంగా ఉంది. ఊరికినే ఈయన ఇలా చెప్తుంటాడు, అయితే వస్తుంది. ఊరికే భయపెడుతున్నాడు కానీ వస్తుంది, ఒక పీరియడ్లో వస్తుంది. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2012లో గొప్ప సోలార్ సునామీ ఏర్పడింది. అలా సంభవించినప్పుడు గొప్ప నాశనం కలగబోతుందని చెప్పారు, బైబిల్లోనూ ఉంది. కానీ అది 2012 కాదని చెప్పాం. 2012 కాదు, ఒక గొప్ప వినాశనం ఉందని బైబిల్ చెప్తుంది, అది జరుగుతుంది. ఇప్పుడు సైంటిస్టులు కూడా చెప్తున్నారు అనేది మనం చెప్పాం. అందరూ ఇది ఎలా తీసుకున్నారంటే 2012లో లోకం నాశనం కాబోతుందని ఎండి జగన్ చెప్పినట్టు తీసుకున్నారు. మరుసటి రోజు నా యొక్క సమస్య 2012 డిసెంబర్ 24న జరుగుతుందని చెప్పారు. 24, 25 నా జీవితంలోనే మోసమైన దినాలు. నాకు ఆ వీకెండ్ మీటింగ్, శుక్రవారం శుక్రశని నాకు తూతుకుడిలో మీటింగ్, ఇంకా అలాగే జ్ఞాపకం ఉంది, ఒక గ్రామంలో మీటింగ్. వెళ్తున్నాను, ఆ మెసేజ్ దేవుడు నాతో మాట్లాడమంటున్నాడు. నీ రాకడకు లోక అంతమునకు గుర్తులేమిటి అనే ప్రశ్నార్థకమైన బైబిల్ వాక్యం అదే చెప్పమంటున్నాడు. అందులోకైనా సమాధానం ఇవ్వు, లోకము అంతం కాబోతుంది అని. ఆ విధంగా ఇవన్నీ కూడా భూమి అన్నది అగ్ని కొరకు నిలువ చేయబడింది అని చెప్పబడింది. నాకైతే మాట రావడం లేదు, మెసేజ్ ఇవ్వడానికి రావడం లేదు. ఎందుకంటే ముందు రోజు అంతా విన్నాను, తిట్లు తిన్నాను, ఇలా జరగలేదని. దేవుడు చెప్తున్నాడు, చెప్పు, అది జరుగుతుందని చెప్పు, బైబిల్లో ఉంది, చెప్పు, ధైర్యంగా చెప్పు. ఆ తర్వాత జెరూసలేం క్యాపిటల్గా మారింది. పర్వాలేదు, బైబిల్లో చెప్పబడింది అని ప్రజలు అక్సెప్ట్ చేశారు. అయితే దానికి ముందు తిన్న తిట్లు, అనవసరమైన మాటలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇలాంటి కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నవి. మనం చెప్పినవి వెంటనే జరగవు, ఇప్పుడు జరిగేవీ ఉండవు. ఇప్పుడు యోచించి చూడండి, యేసు వస్తాడు, కన్యక గర్భాన్ని జన్మిస్తాడని యెషయా చెప్పాడు. 700 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. అప్పుడు ఆ మాట జరగలేదా? యెషయా చెప్పి విడిపోయాడు. దానియేలు చెప్పింది ఇంకా జరగలేదు, ఇంక మీదటే జరగాలి. చెప్పి 2000 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఆయన ఒక ప్రాఫిటే కాదా? అతని కాలంలో ఉన్నవాళ్ళు ఇతను ఏదో ఊరినే మాట్లాడుతున్నాడు, మృగమంటున్నాడు, చిన్న కొమ్మ అంటున్నాడు, 4 కొమ్ములు అంటున్నాడు. ఏం చెప్తున్నాడో అర్థం కావడం లేదంటే దాని గురించి ఏం చేయగలము? మన పని ఒకటి, గాడ్ చెప్పింది నేను చెప్పాను, నన్ను నమ్మి చెప్పాడు. దేవుని హృదయము మనకి కావాలి. పర్వాలేదు. ఆ చోట దేవుడు తోసిపెడుతున్నాడా? దానికి రీజన్ ఉంటుంది, అది తోసిపెడతాడు. ఇలా జరుగుతుందని చెప్తే జరుగుతుంది. ఇప్పుడు హఠాత్తుగా న్యూక్లియర్ వార్ వస్తుంది, జకర్యా 14లో ఉంది, అన్నీ ఉన్నాయి బైబిల్లో, ఏజ్కెల్లో ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకవేళ తోసుకుపోతుంది, ఒకవేళ లేదు అట్లే సమాధానమై ఆ ఏహెచ్కెల్ 38 తర్వాత కూడా జరగచ్చు. ఇప్పుడు నన్ను పట్టుకుని తిట్టినా తిట్టచ్చు. అయితే దేవుడు చెప్పిందే. ఇప్పుడు దేవుడు ఆ స్థలంలో
ఏంటి ప్రవ్వా ఇవన్నీ మాట్లాడానే ఏమీ జరగలేదే. జరగనివ్వండి ప్రవ్వా, నాశనము కానిమ్ము అంటే బావుంటుందా? ఆ హార్ట్ బీట్ తెలుసుకోకుండా హార్ట్ బీట్ అర్థం చేసుకోకుండా హఠాత్తుగా దేవుడు అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు మార్చినా మార్చొచ్చు. ఉంటుంది. అనేకసార్లు దీర్ఘదర్శి దేవుని బోరగా ఉండాలనుకుంటారు, దేవుని హృదయముగా ఉండదలచలేదు. మ్మ్. అదే యోన యొక్క సమస్య. యోన దగ్గరికెళ్ళి చెప్పి కూడా ఆ హార్ట్ అతనికి రాలేదు. అతను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే, మ్మ్. వారు పశ్చాత్తాపడ్డారు. మ్మ్. అతను చెప్తున్నాడు, నేను చెప్పాను గదా, నువ్వు చేస్తావన్నాను గదా, వారు పశ్చాత్తాపడ్డారు, నువ్వు మానుకున్నావు అంటున్నాడు. మానుకున్నది తప్పు అంటున్నాడు అతను. దేవుని దగ్గరే చెప్తున్నాడు. ఎందుకంటే అతనికి గాడ్ హార్ట్ తెలియకుండా అతను గాడ్ హార్ట్ బీట్ ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. పలు సమయాలు ఇండ్లలో అదే జరుగుతుంది. దేవుడు ఒకటి చెప్పుంటాడు, ఏదో ఒకటి ఇలా జరుగుతుందనుకుంటారు, జరగలేదు. దేవుడు మన్నించాడంటే దేవుడే క్షమిస్తే ఇక ఏ శిక్ష మనం ఇచ్చేది? మ్మ్. బైబిల్లో రెండు యోనా మరి యోనా దగ్గరను ఇద్దరి దగ్గర ఒక పోలిక ఉంటది. ఇంకొక వ్యక్తి ఎవరని అడిగితే ఈ పెద్ద కుమారుడు. మ్మ్. తండ్రి చిన్న కుమారుడిని క్షమిస్తాడు. పెద్ద కుమారుడికి ఇష్టం లేదు, ఇంట్లోపలికి రాలేదు. అతని ఇంట్లోకే రాలేదు. తండ్రి నినవే ప్రజల్ని క్షమించాడు, మ్మ్. యోనాకిష్టం లేదు. యోనా ఏమయ్యాడు? ఆ దేవునితో సమాధానమయ్యాడా, తిరిగి ఏమయ్యాడా అనేది బైబిల్లో ఉండదు, రికార్డ్ లేదు. ముగింపు ఉండదు. అది ఎట్లా ముగిసిందంటే, నేను విచారపడవద్దా అని చెప్పి అంతటితో ఆగిపోతుంది. ఇక ఏమయ్యింది? మ్మ్. తర్వాతొచ్చి యోనా మనసు మార్చుకున్నాడు, లేక ఓకేని అక్సెప్ట్ చేసుకున్నాడు, ఏదీ ఉండదు. అదేవిధంగా చూస్తే పెద్ద కుమారుడు ఇంట్లోకి వచ్చాడా, తమ్ముణ్ణి అంగీకరించాడా, వారు ఒకటిగా ఉండారా, ఏది ఉండదు. తండ్రి వచ్చి చెప్పాడు, మ్మ్. అట్లే ముగిసిపోతుంది ఆ ఉపమానం. ఈ రోజు వరకు కూడా ఒకరిద్దరు దీర్ఘదర్శులు లేక కొంతమంది సేవకులు ఇలాగే ఉన్నారు. మ్మ్. లోనికొస్తారా అని తెలీదు. కారణం ఏంటంటే వారు చెప్పింది జరగలేదు. దేవుడు ఒకటి చెప్పాడు, జరగలేదు, ఓకే రైట్. దేవుడు అది మార్చాడు, ఏదో ఒకటి చేశాడు. తిరిగి నేను పోయిన వారం చెప్పిందే చెప్తున్నా, అది దేవుడు చెప్పిందిగా ఉండాలి. మ్మ్. అందులో సమస్య ఏంటంటే దేవుడు చెప్పంది వీరు చెప్తారు, ఇప్పుడు ఇది అడ్వాంటేజ్గా తీసుకుంటారు. చూసారా, దేవుడు చెప్పి మార్చేశాడు, మేము చెప్పు కూడా అలాగే జరగలేదు. మ్మ్. కొన్ని విషయాలు ఇప్పుడొచ్చి న్యాయ తీర్పు సంబంధమైన విషయాలు నేను చెప్పేవి. ఇప్పుడు కొందరు ఎలక్షన్స్ గురించి చెప్తారు, ప్రెడిక్షన్స్. దేవుడు మార్చాడంటే ఎలాగ మారుస్తాడు? మ్మ్. అనేకులు ప్రార్థిస్తే దేవుడు ఫేవర్గానే చేయాలి కదా, మ్మ్. అగెన్స్ట్గా ఎలాగా మారుస్తాడు? మ్మ్. అవునా? అనేక సమయాల్లో ఇలాగే జరుగుతుంది. నేను చెప్పింది బయట దేశాల్లో పలు దీర్ఘదర్శులు వారి దేశ ఎన్నికల ప్రెడిక్షన్స్ చెప్పి అది జరగకపోతే దేవుడు మార్చాడు, అలాగంత కాదు. ఇది న్యాయ తీర్పు. జనులు నాశనమయ్యేదాన్ని బట్టి దేవుడు ఎక్కడ మాట్లాడాడో చూడండి. ఆహాబు మరణాన్ని గురించి, ఈ మరణాన్ని గురించి చెప్పేప్పుడు వారు పశ్చాత్తాపపడితే దేవుడు మారుస్తున్నాడు, మ్మ్. లేకపోతే దేవుడు ఒకరోజు కూడా మాట మార్చేది లేదు. హీ డజంట్ అవును. చేంజ్. సో ఇదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఒక పాఠం ఉంది బ్రదర్ జగన్. ఎలాగంటే నమ్మినప్పుడే ఎస్ దేవుడు ప్రేమ స్వరూపి అనేది సహజమే. అంతకన్నా డస్ గాడ్ ట్రస్ట్ యూ అనే ప్రశ్నకు మనం మాట్లాడుతూ ఉన్నాం. ట్రస్ట్ చేస్తున్నప్పుడు లోపల మరో పాయింట్ వస్తుంది. మీరు చెప్పినట్లు ట్రస్ట్ చేసినప్పుడు గాడ్ ట్రస్ట్ యూ, రైట్. ఆ ట్రస్ట్ చేసే వ్యక్తిని గాడ్ హార్ట్ని అర్థం చేసుకోవాలి. అదేమంటే దేవుడు చేయాలనుకున్నది చేస్తాడు, ఎందుకొరకు చేయాలి. సో ఆ హార్ట్ బీట్ అలైన్మెంట్, గాడ్స్ హార్ట్ బీట్. అందుని బట్టే కదా మిమ్మల్ని ట్రస్ట్ ఆ. చేస్తాడు. ఇప్పుడు దావీదును చూసి చెప్తున్నాడు, నా హృదయానుసారుణ్ణి నేను కనుగొన్నాను, నా హార్ట్. తన హార్ట్ అదే. ఆయన చెప్తున్నట్టు ఆయన తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టే కాపరి దేవుడు. దావీదు గొర్రెల కొరకు సింహము దగ్గర, మ్. ఎలుగుబంటి దగ్గర తన ప్రాణాన్ని పనయబెట్టినవాడు. అవునా? ఇద్దరూ కూడా ఒకే హార్ట్. మ్. ఇప్పుడు జనులు బాధించబడుతున్నారు యెరూషలేములో. ఆ రోజు చంపబడుతున్నారు తెగులు చేత. ఇతను వెళ్ళి అడిగిన ప్రశ్న ఏంటంటే, నేనే కదా పాపం చేసింది, గొర్రెలేం చేశాయి? అవును, నన్ను చాలా చంపండి. పరితపిస్తున్నాడు. నన్ను చంపండి, వాళ్ళని వదిలేయండి. ఇప్పుడు యోనా ఏం చెప్తున్నాడు? అతను తప్పు చేశాడు కదా, అతన్ని చంపండి. రివర్స్ గా ఉంది. రివర్స్గా ఉంది. అప్పుడు ఆ హృదయం, దేవుని హృదయం అన్నది ఎప్పుడు కూడా పలు సమయాల్లో మీరు చూడండి, జీవితమంతా దుర్మార్గులై ఉంటారు. మ్. ఆ డెత్ బెడ్లో దేవుడు ఒక ఛాన్స్నిస్తాడు. మ్. నేను చూసి జరిగిన సంభవములో నేను దేవుణ్ణి క్వశ్చన్ చేసింది నాకు దేవుడు తెలియజేశాడు. ఒక 70 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తి అంతగా దేవునికి అగెన్స్ట్, ఇంకా చెప్పాలంటే దేవుని సేవకులుగా ఉన్నవారిని, సేవ పరిచర్యలో ఉన్నవారిని అందరినీ ఎదిరించాడు. అప్పుడు చివరిగా మరణ పడకకి వచ్చాడు. ఇంకా లాస్ట్ మినిట్ ఇతనికి ఆ సమయంలో హాస్పిటల్లో ఉన్న ఒక నర్సు గాస్పెల్ చెప్తుంది. మ్. ఆ స్థలములో యేసు నన్ను క్షమించండయ్యా, నన్ను నీ రక్తముతో కడగండి అని ఒప్పుకోలు ప్రార్థన చేశాడు, చనిపోయాడు.
ఇప్పుడు ఇతను మన యొక్క విశ్వాసం ప్రకారంగా ప్యారడైస్కి వెళ్తాడు. ఎందుకంటే పాపక్షమాపణ తీసుకున్నాడు. ఆ నర్సు దానికి ఏం చెప్తుందంటే సాక్ష్యం చెప్తోంది, అతను పాపక్షమాపణ అడిగాడు అని చెప్పి. అది ఒప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు నా క్వశ్చన్ ఎలాగుందంటే, ప్రభువా 70 సంవత్సరాలు ఇతను అగెయిన్స్ట్గా ఉండాడు మనకి. చివరి 7 నిమిషాలు మీ దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఇతను 70 సంవత్సరాలు మీకు సేవను చేశాడు. ఇంకొకరు ఈయన అతడు ఒకటిగా ఉంటారా మ్మ్. అన్నప్పుడు గాడ్ చెప్తున్నాడు, నా హార్ట్ నీకు రావాలి, నా హార్ట్ నీకు రావాలి. ఎందుకు ఇద్దరు ఒకటిగా ఉంటే ఏంటి? ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటే ఏంటి? ఇద్దరు నాకు పిల్లలే కదా. ఇద్దరు ఒక దగ్గర కూర్చోనివ్వండి. ఇతను అప్పుడు నువ్వు ఆ స్థలంలో నాకంటే అతనికి ఎక్కువగా ఇస్తున్నారు, నేనెంతో నిజాయితీగా ఉన్నాను, నాకు ఈవెన్గా ఈక్వల్గా అతను మారుస్తున్నారంటే హెవెన్కి ఫిట్ కాడు. కాని హెవెన్ అటువంటి కింగ్డమ్ కాదు, అది ఓల్డ్కే. అతనికి అధికం, నాకు కొంచెము, నేను పెద్ద, నేను చిన్న. రైట్ హ్యాండ్ లో కూర్చోవాలి, ఇవన్నీ left కూడా లో ఇక్కడ ఉండాలి. ఉన్నటువంటి కాన్సెప్ట్స్ భూమిలో ఏర్పడ్డవి. హెవెన్ మట్టుకైతే అందరూ సమము, అంతమందిను దేవుడు చెప్తున్నాడు వీఆర్ ఆల్ వన్. అది ఎవరన్నా కానివ్వండి, నన్ను అంగీకరించాడు కదా. అల్టిమేట్గా ఏంటి? నన్ను అంగీకరించాలి. అలా అంగీకరించడం అతను ఎప్పుడో ఒక దగ్గర అంగీకరించాడు, లాస్ట్ మినిట్లో అంగీకరించాడే. నాకది సంతోషం. ఒక దుర్మార్గుడు మారడం నాకు సంతోషం. మ్మ్. నేనేమనుకున్నాను, నరకానికెళ్లే నిమిషంలో వచ్చేశాడు చూడండి, అదే ఉన్నంతలో గొప్పది క్లైమాక్స్. నాకేమనిపిస్తుంది, లాస్ట్ మినిట్లో లోనికొచ్చాడు, ఇతనొచ్చి నాతో కూర్చుంటాడు. అప్పుడు అతను హెవెన్కి సిద్ధపడ్డాడు, నేనింకా సిద్ధపడలేదని అర్థం. మ్మ్. ఉండిపోనివ్వండి, అందరూ కూర్చుందాం. లోపల ఉండాలి. లోపల ఉండాలి కదా, అదే ముఖ్యం. అన్నీ చెప్పి వెలుపల ఉంటే అదే యోనా మ్మ్. పెద్ద కుమారుడు. అలా వారు ఈ కార్యక్రమంలో ఒక స్పష్టమైన విషయం ఉంది. అదేమంటే గాడ్స్ లవ్ అస్ అండ్ ఆల్సో హీ కెన్ ట్రస్ట్ అస్. ఆ ట్రస్ట్ కావాల్సిన ఒక పాత్రగా మనం మారడానికి గాడ్స్ హార్ట్ బీట్ మనం అర్థం చేసుకుంటే మనల్ని నమ్మి ఇంకా ఎక్కువగా దయచేస్తాడు. మనం ఆయన్ని ప్రశ్నించక దేవుడు చెప్తే ఖచ్చితంగా మంచికే చెప్తాడు, మంచికే చేస్తాడు. ఐ ఆల్సో ట్రస్ట్ యూ లార్డ్, లెట్ మీ డూ గాడ్స్ విల్ అనే మనోభారానికి మనం వచ్చామంటే చాలా సమస్యలు సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాను. చాలా సమస్యలు సాల్వ్ అయిపోతాయి. ఈ కార్యక్రమం మరి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. మనం ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాం. లోపల జరిగే కొన్ని విషయాలు చాలా రియలిస్టిక్ గా లైఫ్ లో జరిగే విషయాలు మాట్లాడుతున్నాం. సో ఏదో దేవుడు ప్రత్యక్ష పరుస్తున్నాడు. దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. గాడ్ మనకిచ్చిన గొప్ప అనుభవానికి, ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు సంతోషం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. సంతోషం, వందనాలు. ప్రైజ్ ది లార్డ్.